హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజైతే సండే కదండి, సండే అని బయటకొచ్చేసాం మేమైతే. ఒక 1 వీక్ నుంచి ఒకటే వర్షాలండి. ఈ వర్షాలకి ఏం చేయబుద్దెయ్యట్లేదు. చాలా బద్ధకంగా ఉంది ఇంట్లో. ఇంకా ఎలాగో వీకెండ్ కదా అనేసి మా వారికి, బాబుకి సెలవు కదా అని ఇంక బయటకైతే వచ్చేసామండి భోజనానికి. పైగా నాకు గూడా కొంచెం హెల్త్ బాలేదు. అదేంటంటే కొంచెం రొంప చేసింది ఈ వర్షాలకి. ఇంకా ఎందుకులే ఇంక వంట చేయడం ఇంటి దగ్గర, బయటికి వెళ్ళి భోంచేద్దాం, అలా చిన్న షాపింగ్ కూడా చేసుకొని వచ్చేద్దామని మా వారు అనడంతో ఇంకా బయలుదేరి వచ్చేసామండి. హోటల్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. చాలా కలర్ఫుల్గా ఉంది కదండి హోటల్ లోపల. టేబుల్స్ కూడా చాలా క్లీన్గా ఉన్నాయి, దూరం దూరంగా వేశారు. వాల్స్ మొత్తం పెయింటింగ్స్తో నింపేశారండి. ఇంకా మా వారైతే సూప్ ఆర్డర్ చేశారు, నాకు జలుబుగా ఉంది కదా అనేసి. ఫస్ట్ సూప్ అయితే తాగమంటున్నారు, వేడివేడిగా ఉంటుంది, గొంతుకి చాలా బాగుంటుంది అనేసి. ఆల్రెడీ మా బాబు అయితే వాడు తాగుతున్నాడు, సూపర్గా ఉందమ్మా అంటున్నాడు వాడు. ఇంకా నేను కూడా తాగేస్తున్నాను. ఈ సూప్ పేరేమో స్పైసీ మ్యాన్షూర్ సూప్ అంట. ఇది కొంచెం నాకైతే టేస్ట్ తెలిసి తెలియనట్లుగా ఉందండి, కొంచెం గొంతులో బాగాలేదు. అయినా సరే ఆ వేడి వేడిగా తాగుతుంటే గొంతుకి చాలా హాయిగా అనిపిస్తుంది, చాలా బాగుంది. ఇంకా బాబు కోసం నా కోసమే సూప్ ఆర్డర్ చేశారు. నెక్స్ట్ మష్రూమ్ మంచూరియా ఆర్డర్ చేశారండి. ఇది కూడా తిను అంటున్నారు నాకు. ఆల్రెడీ నేను సూప్ తాగుతున్నాను కదా అన్న, పర్వాలేదు సూప్తో పాటు ఇది కూడా తిను, ఏం కాదు అంటున్నారు. ఒక సూప్ అయితే చాలా హాట్గా, చాలా స్పైసీగా ఉందండి, నాకైతే నచ్చింది. ఇంకా దాంతోపాటు ఈ మష్రూమ్ మంచూరియా కూడా నేను టేస్ట్ చేస్తున్నాను. ఇది కూడా చాలా చాలా నచ్చింది నాకు, చాలా స్పైసీగా ఉంది, చాలా బాగుంది. ఇంకా మా వాడైతే సూప్లో డిప్ చేసుకొని మరీ తింటున్నాడండి మంచూరియాని. వాడికి కారం అంటే చాలా పిచ్చి, కారం బాగా తింటాడు వాడు. ఇంకా నేను కూడా మా బాబు పార్టీయేనండి, అంటే నా యొక్క టేస్టే వాడికి వచ్చింది. నేను కూడా ఎక్కువగా కారం ఉన్న ఐటమ్సే ఎక్కువ ఇష్టపడతాను, నేను స్పైసీ ఫుడ్నే ఇష్టపడతాను ఎక్కువ. స్వీట్లు అయితే పెద్దగా ఇష్టపడనండి, నాకులాగే వాడు కూడా. ఇంకా మా వారికి, మా పాపకి స్వీట్లు అంటే ఇష్టం అండి. స్వీట్తో చేసిన ఏ ఐటమ్ అయినా వాళ్ళు ఇష్టంగా తింటారు. స్వీట్లు అంటే వాళ్ళిద్దరికి పిచ్చి, మా ఇద్దరికి కారం అంటే పిచ్చి. బాగా స్పైసీగా ఉండే ఫుడ్ని బాగా ఇష్టపడతాము నేను, మా బాబు. ఇంకా బిర్యానీ అయితే వచ్చేసిందండి. నాకైతే దమ్ బిర్యానీ నేను చెప్పాను, వాళ్ళిద్దరూ ఫ్రై తీసుకున్నారు, ఫ్రై బిర్యానీ తీసుకున్నారు. నాకు ఫ్రై బిర్యానీ నాకు నచ్చదండి, అందుకని దమ్ బిర్యానీ తీసుకున్నాను. ఇంకా బిర్యానీ అయితే చాలా బాగుందండి చూడడానికి. ఎక్కువ మసాలాలు అవి యాడ్ చేయకుండా మనం ఇంట్లో ఎలాగైతే ప్రిపేర్ చేసుకుంటామో అలానే ఉంది. స్మెల్ అయితే అలానే వస్తుందండి మంచిగా. ఇంకా చికెన్ పీసెస్ అయితే మెత్తగా ఉడికిపోయాయి. చాలా వేడిగా కూడా ఉందండి, చాలా బాగుంది. చాలా మట్టుకు అందరిళ్ళల్లో వంట అనేది వీకెండ్ వచ్చేసరికి చేసుకోవట్లేదండి. మ్యాక్సిమం బయటకొచ్చే భోంచేసి షాపింగ్లు చేసి వెళ్తున్నారు. ఎందుకంటే అందరూ బిజీ బిజీ లైఫ్ కాబట్టి, ఇంకా దొరికేది వీకెండ్ ఒకటే కాబట్టి ఇలా ప్లాన్ అయితే చేసుకుంటున్నారండి ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడాన. ఇంకా వైజాగ్లో అయితే చెప్పనవసరం లేదు, అసలు రెస్టారెంట్లు ఖాళీయే ఉండవండి సాటర్డే సండే వచ్చేసరికి. ఇక మేమైతే మా పిల్లలు చిన్నప్పుడు పిల్లలిద్దరిని పట్టుకొని ప్రతి సాటర్డే సండే బాగా ఎంజాయ్ చేసేవారమండి బయటకు వచ్చి. కానీ ఇప్పుడు పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు. పాప అయితే నారాయణ కాలేజ్కి వెళ్ళిపోయిందండి, హాస్టల్లో ఉంది. పాపని మిస్ అవుతున్నానని కొంచెం బాధగా ఉంది. ఇంకా బాబు అయితే మాతో ఉంటున్నాడు, వాడు ఇప్పుడు 7th. ఇంకా మా భోజనం అయితే అయిపోయిందండి, హోటల్ నుంచి బయటకు వచ్చేసాము. ఇగోండి హోటల్ పేరుకు చూపిస్తున్నాను కదండి, ది వైజాగ్స్ కెమిస్ట్రీ అండి. మీలో ఎవరైనా రావాలనుకుంటే ఇక్కడికి వచ్చి భోంచేయండి, చాలా బాగుంటుంది. అన్ని ఐటమ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. ఇంకా వర్షం అయితే ఆగినట్లుగా ఉందండి, కొంచెం మబ్బు వేసింది. ఈలోగా అయితే మేము కొంచెం షాపింగ్ చేసేస్తాము, ఇంకా బయలుదేరేస్తామండి మేము. ఇగోండి బయట మేఘం అయితే ఎలా ఉంది బ్లాక్గా, మళ్ళీ వర్షం వచ్చేటట్లుగా ఉంది. ఈలోగా అయితే మేము మాల్స్లో దూరిపోవాలి, లేదంటే తడిచిపోతాము. కానీ నేనైతే చాలా ఎంజాయ్ చేసి అయితే భోజనం అయితే చేశానండి. ఈ జలుబుకి చాలా మంచి ఫుడ్ అయితే ఇప్పించారు మా వారు. మా వారికి థ్యాంక్స్ చెప్పాలి. ఇంకా మేమైతే బయలుదేరేసామండి, చిన్న షాపింగ్ కోసం వెళ్తున్నాము.
ఇక మేము ఫ్యాషన్ ఫ్యాక్టరీ అని షోరూమ్కి అయితే వచ్చామండి. ఈ షోరూంలో ఒక ఆఫర్ అయితే నడుస్తుందండి. అదేంటంటే మన దగ్గర ఉన్న పాత బట్టలు ఇచ్చేస్తే దానికి కొన్ని కూపన్స్ ఇస్తారటండి. ఆ కూపన్స్తో మనం కొత్త బట్టలు అనేది కొనుక్కోవచ్చు. అది ఎలా అంటే మగవాళ్ళ జీన్ ప్యాంట్కి 400 అటండి. చిన్నపిల్లల జీన్ ప్యాంట్లకి అయితే 100 రూపీస్ అంట. మన లేడీస్ కుర్తీస్కి అయితే 200 ఇస్తారంట. అంటే కొత్త బట్టల మీద 2000 ప్రైజ్ ఉందనుకోండి, ఇవి కూపన్స్ ఇచ్చి మళ్ళీ 40% ఆఫ్ అటండి. అలా అయితే మనం షాపింగ్ చేసుకోవచ్చు. ఆ యొక్క స్పెషాలిటీస్ అయితే ఈ షోరూమ్కి అయితే ఉందండి ఇప్పుడు. ఇది ఆగస్టు 4th వరకు నడుస్తుందంట ఈ ఆఫర్. ఎవరైనా వైజాగ్లో ఉన్నవాళ్ళు తెలియని వాళ్ళు ఉంటే వచ్చి హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ పాత షూ ఉన్న పాత చెప్పులున్నా కూడా ఇచ్చి మళ్ళీ దానికి కూడా కూపన్లు ఇస్తారంట. అవి కూడా షాప్ చేసుకోవచ్చటండి చెప్పులు కూడా. ఈ ఫ్లోర్ అంతా లేడీస్కి సంబంధించిన బట్టలే ఉన్నాయి. ఇంకా మేమైతే పైకి అయితే వెళ్తున్నాము, సెకండ్ ఫ్లోర్కి. మెన్స్ వేర్ అక్కడ ఉందంట. ఈ షోరూమ్కి ఆఫర్ ఎప్పటి నుంచో నడుస్తుందటండి. ఇప్పటివరకు మాకైతే తెలీదు. మా వారు ఆఫీస్లో ఒక అతను కొనుక్కుంటే ఆయనేమో చెప్పారంట. మాకేమో మా వారు వచ్చి ఇక్కడికి తీసుకొచ్చారు. ఇగోండి ఇదంతా మెన్స్ వేర్. చాలా బాగున్నాయి బట్టలు అయితే మాత్రంగా. షర్ట్స్, టీ షర్ట్స్ చాలా రేట్గా ఉన్నాయండి. అన్నీ 2000 దాటే ఉన్నాయి. ఇంకా మా వారు అయితే 2 జతల బట్టలు అయితే తీసుకున్నారండి. 2 ప్యాంట్లు, 2 షర్ట్స్. ఎందుకంటే బాయ్స్ బట్టలు బాయ్స్కే ఇస్తారంట, లేడీస్కి ఇవ్వరంటండి. అందుకనేసి మా వారైతే తీసుకున్నారు. మా షాపింగ్ అయితే అయిపోయిందండి. ఇంకా వర్షం అయితే తగ్గింది, వాతావరణం చల్లగా ఉంది కదా అని మా బాబు అయితే అలర పెడుతున్నాడు. బీచ్కి వెళ్దాము, బీచ్లో ఆడుకుంటానని. సరే అని చెప్పి మేమైతే బీచ్కి అయితే బయలుదేరేస్తున్నామండి. ఒక టైం అయితే సాయంత్రం 4:30 అయిపోయిందండి. నాకైతే టీ తాగాలనిపించి మధ్యలో ఆపి టీ అయితే తాగేస్తున్నాను నేను. ఇంకా మా వారికి అలవాట్లేదు కదండి, నేనైతే టీ తాగాను. ఇక మా వారు మా బాబు అయితే డ్రింక్స్ అయితే కొనుక్కొని తాగుతున్నారండి. బీచ్ దగ్గరలో ఉన్న రోడ్డు పక్కన బండి ఆపి. చూడండి క్లైమేట్ అయితే చాలా బాగుంది కదా, చల్లగా ఉందండి. ఇంకా ఈ చల్లదనానికి వచ్చి వాళ్ళైతే ఈ కూల్ డ్రింక్స్ అయితే తాగుతున్నారు. ఇంకా వీడైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాడండి. ప్రతి సండే ఇలా బయటికి తీసుకొచ్చి తిరగడానికి అయితే అవ్వదండి. ఎందుకంటే ప్రతి సండే ఏదో ఒక పనో లేకపోతే ఫ్యామిలీలో ఫంక్షనో ఏదో ఒక ఆఫీస్ పనో ఉంటుందండి. అందుకని మా వారైతే వెళ్ళిపోతుంటారు. ఇంకా రేరండి, ఈ మధ్య అయితే అస్సలు కుదరడం లేదు బయటకు రావడానికి. ఈ సండే అయితే ఇలా అయింది. అందుకని వీడైతే ఇలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంక ఇది బీచ్ రోడ్ అండి. చూడండి, చూస్తున్నారు కదా, ఇదంతా బీచ్ రోడ్డు. ఈ క్లైమేట్కి చూడండి ఎంత బాగుందో వ్యూ అనేది. చుట్టూ మబ్బు కమ్ముకుంది. ఇంకా బీచ్ అంతా జనాలతో నిండిపోయి ఉందండి. ఎందుకంటే సండే కదండి, సండే సాటర్డే ఎక్కువ ఉంటారండి జనాలు. ఇవ్వండి మొత్తం రోడ్డు మొత్తం ఖాళీ లేదు. చూడండి ఆకాశం సముద్రం ఎలా ఉందో. ఈ తుఫాన్ టైంలో సముద్రం అనేది చాలా భీకరంగా ఉంటుందండి. చాలా బాగుంటుంది కూడా, కానీ ఉండకూడదు. బీచ్కి తుఫాన్ టైం అప్పుడు రాకూడదండి, కానీ అందరూ వచ్చేసారు. ఇంక ఇదైతే సబ్మెరైన్ అండి. ఇందులోకి ఆల్రెడీ వెళ్ళి చూసి వచ్చేసామండి ఇదివరకు పిల్లలతో. చాలా బాగుంటుందండి లోపల. ఇంకా బీచ్కి వచ్చి ఈ సముద్రంలో నీరు చూస్తే మనసుకి ఏదో తెలియని ఆనందం అండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా అన్నీ మర్చిపోతామండి మనం. అలా ఉంటుందండి ప్రశాంతంగా. మైండ్ అయితే చాలా రిలీఫ్ వస్తుంది. చూడండి ఈ వాటరు, ఈ యొక్క అలలు ఇవన్నీ ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయండి. ఆ ఫీలింగ్ మనం చెప్పలేము. మీకు కూడా తెలిసే ఉంటుంది కదండి. ఇంకా సముద్రంలో ఆ అలల సౌండ్ చాలా వినడానికి బాగుంటుందండి. నాకైతే చాలా ఇష్టము. ఆ తల్లి అయితే ఏం ఉంచుకోదండి, అన్నీ ఒడ్డుకి కొట్టేస్తుంది. ఎన్నో నిధులు లోపల దాగి ఉంటాయండి. చాలా మహిమగల తల్లి గంగమ్మ తల్లి. తుఫాన్ కదండి, పోలీసులు అయితే ఉన్నారు, ఎవరిని లోపలికి వెళ్ళొద్దు అంటున్నారు. అందుకని నేనైతే ఇక్కడ ఈ చిన్న రాయి మీద నిల్చున్నాను. కెరటాలు అయితే చాలా ఫాస్ట్గా దూసుకొచ్చేస్తున్నాయండి. చూడండి ఎలా వస్తున్నాయంటే అలా వస్తున్నాయి. చూడండి
ఈ తుఫాన్ టైం అప్పుడేనండి ఇవి మనం గవ్వలు లక్ష్మీదేవికి పెడతాం కదండి, లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు అయితే దొరుకుతాయండి ఇసుకలో. నేనైతే చాలా మట్టుకు ఏరాను, నేను మా వారు. ఇప్పుడైతే కాదండి, ఇది వరకు వచ్చేటప్పుడు అప్పుడు ఏరామండి, చాలా వచ్చాయి, మీకు చూపిస్తాను తర్వాత. ఇంకా చిన్న చిన్న రాళ్ళు గుండ్రంగా ఉంటాయండి, చాలా అందంగా ఉంటాయి. అవైతే మనం మనీ ప్లాంట్ వేసుకొని చుట్టూ వేసుకుంటే చాలా అందంగా కనిపిస్తాయండి. అయితే మేము ఏమేమి షాపింగ్ చేసామో, ఏమేమి కొన్నామో మీకు తర్వాత వీడియో చేసి చూపిస్తానండి. ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతాము. ఇంకా ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే. మీకు నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఓకేనండి, బాయ్ అండి.